హాయ్ గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ క్రిప్టో ట్రెండ్ సెట్టర్. సో ఈరోజు ఏవిఎం నెట్వర్క్ గురించి కొన్ని అప్డేట్స్ చూద్దామండి. బిఫోర్ దట్ అంటే నాకు రిపీటెడ్గా మెసేజెస్ వస్తున్నాయి. ఏంటంటే మనం బైట్ చేస్తున్నాం కదా, బైట్ అండ్ తర్వాత బిట్ పిక్సెల్ చేస్తున్నాం కదా. సో రెండు యాప్స్ కొంచెం సరిగా వర్క్ చేయట్లేదు. మెయిన్లీ మనకి బిట్ పిక్సెల్ అయితే అసలు ఓపెన్ అవ్వట్లేదు. సో దానికోసం వాళ్ళు అప్డేట్ కూడా ఇచ్చారండి. సో అది మన గ్రూప్లో, వాట్సాప్ గ్రూప్లో నేను పెట్టాను, బట్ చాలామంది వాట్సాప్ గ్రూప్లో జాయిన్ అవ్వలేదు కదా. సో అందుకని రిపీటెడ్గా అడుగుతున్నారు. సో ఇది మన ట్విట్టర్ ఛానల్ అండి, ఇది ఫాలో అవ్వండి. అండ్ వాట్సాప్ గ్రూప్ అండ్ టెలిగ్రామ్ గ్రూప్ కూడా మనకు ఉంది. సో అందులో జాయిన్ అయితే మీకు ఇన్స్టెంట్గా వితిన్ 5 అంటే అప్డేట్ వచ్చిన వెంటనే నేను అక్కడ పోస్ట్ చేస్తానన్నమాట. సో మీకు అప్డేట్లో ఉంటారు, ఎందుకంటే ఎవ్రీ టైం వీడియో చేయడానికి కొంచెం లేట్ అవుతుంది కదా. సో అందుకని ఎవరైనా జాయిన్ అవ్వకపోతే జాయిన్ అవ్వండి. సో అప్డేట్ ఏమొచ్చిందంటే చూడండి, మీకు చూపిస్తాను. ఇప్పుడు బిట్ పిక్సెల్ వాళ్ళు ఏం చెప్పారంటే, వాళ్ళు యాప్లో అంటే యాప్ అనేది టెంపరీగా కొంచెం టెక్నికల్ ఇష్యూస్ వల్ల డిస్రప్ట్ అయిందంట. సో వాళ్ళు మళ్ళీ దాన్ని ఏం చేయాలంటే రిపేర్ చేస్తారంట. దాన్ని అప్డేట్ చేస్తానని చెప్పారు. సో ఈ అప్డేట్ నేను ఆల్రెడీ వాట్సాప్ గ్రూప్లో పెట్టాను, బట్ వాట్సాప్ గ్రూప్లో లేని వాళ్ళు ఏంటంటే రిపీటెడ్గా ఒకటే మెసేజ్ చేస్తున్నారు. సో అందరికీ రిప్లై ఇవ్వలేను కదండి. సో అందరూ వాట్సాప్ ఛానల్లో జాయిన్ అవ్వండి, వాట్సాప్ గ్రూప్లో జాయిన్ అవ్వండి. అండ్ నా ట్విట్టర్ ఫాలో అయితే మీకు వెంటనే ఇమీడియట్గా అప్డేట్స్ వస్తాయి, ఓకేనా. సో నెక్స్ట్ అలాగే మనకి బయట యాప్ కూడా మీకు చూపిస్తాను. అందరికీ ఉందండి ప్రాబ్లం, సో వరి అవ్వద్దు, ఎవరికి కూడా అవ్వట్లేదు సరిగ్గా. సో బయట యాప్ ఇలా ఓపెన్ చేయగానే చాలామందికి ఏంటంటే వేరే దానికి వెళ్ళిపోతుంది, అందరికీ వెళ్ళిపోతుంది. నాకు కూడా అలాగే అయింది, బట్ ఇప్పుడైతే అలా ఏం లేదు. అప్పుడప్పుడు అలా అవుతుంది. ఎప్పుడు అవుతుందంటే నేను అబ్జర్వ్ చేసింది, ఇక్కడ ఈ యాప్లో ఏమైనా అప్డేట్స్ చేస్తుంటే అలా జరుగుతుంది అనమాట. సో అలాంటి టైంలో మీరు ఓపెన్ చేయకుండా ఉండడం బెటర్. అలాగే ఓపెన్ చేస్తే ఏ లింక్స్ కూడా మీరు టచ్ చేయొద్దు, ఎందుకంటే ఆ యాప్స్ ఆ సైట్స్ మనకు తెలియదు కదా. సో దాన్ని టచ్ చేయొద్దు. మనం జస్ట్ ఇక్కడ మైన్ చేయడానికి వచ్చాం కాబట్టి మైన్ చేసేసి వెనక్కి వెళ్ళిపోతే సరిపోతుంది. బిట్ పిక్సెల్ కూడా చూశాను. సో బిట్ పిక్సెల్ చాలామంది అలా ఓపెన్ చేస్తే యాడ్సే వస్తున్నాయి అని చెప్తున్నారు. అది రైట్, అందరికీ అలాగే ఉంది. సో వరి అవ్వాల్సిన విషయం అయితే ఏం లేదండి. సో వాళ్ళు యాప్ అప్డేట్ చేయగానే నేనైతే పోస్ట్ చేస్తాను. సో ఇది బిట్ పిక్సెల్ అండ్ బైట్ యొక్క అప్డేట్స్. అండ్ మనం మెయిన్ టాపిక్లోకి వెళ్ళిపోదాం. సో ఈరోజు మనం అనుకున్న అప్డేట్స్ ఏంటంటే ఏవిఎం నెట్వర్క్ కోసం నేను ఆల్రెడీ ఫుల్ లెంత్ వీడియో చేశానండి. సో అది ఇంకా ఎవరైనా జాయిన్ అవ్వకపోతే ఇమ్మీడియట్గా జాయిన్ అవ్వండి, ఎందుకంటే ఏవిఎం నెట్వర్కే ఫస్ట్ విత్డ్రాల్ అంటే ఫస్ట్ మనం ప్రాఫిట్ తీసుకునేలాగా ఉంది. ఎందుకంటే వీళ్ళు కమ్యూనిటీ కూడా బిల్డ్ అవుతుందండి. 10,000 మెంబర్స్ జాయిన్ అయ్యారు ఆల్రెడీ. సో చాలా ఫాస్ట్గా ఉన్నారనమాట. ఎందుకంటే వీళ్ళైతే సోషల్ మీడియా ప్లాట్ఫామ్, అంటే మీకు ఇప్పుడు ఇన్స్టాగ్రామ్ అలాంటివి ఎలా ఉన్నాయో, ఇన్స్టాగ్రామ్ ట్విట్టర్ ఎలా ఉన్నాయో సేమ్ అలాంటిదే అనమాట. సో వీళ్ళు ఇక్కడ చూస్తే మీరు కేవైసీ వెరిఫికేషన్ కూడా స్టార్ట్ చేస్తానని చెప్తున్నారు. అంటే కేవైసీ అయిపోతే మనకి విత్డ్రా చేసేసుకోవచ్చు కాయిన్స్. సో కేవైసీ కూడా వీళ్ళు వెరీ సూన్గానే మనకి అవైలబిలిటీలోకి తీసుకొస్తామని చెప్పారు. పోస్ట్ 21 hours బిఫోర్ పెట్టారు. నేను ఇది వచ్చిన వెంటనే మన వాట్సాప్ గ్రూప్లో పెట్టానండి. సో అందుకే చెప్తున్నాను. అండ్ నెక్స్ట్ ఇక్కడ క్లియర్గా ఇచ్చాడనమాట, అంటే వాలెట్ అడ్రస్. ఇప్పుడు నేను ఫుల్ లెంత్ వీడియోలో ఆల్రెడీ చెప్పాను, ఎలాగా మీరు ట్రస్ట్ వాలెట్లో కానీ లేదా మెటామాస్క్లో కానీ కాంట్రాక్ట్ అడ్రస్ ఇచ్చారు. ఇందులో కూడా మీరు కిందకి వెళ్తే మీకు కనిపిస్తుంది కాంట్రాక్ట్ అడ్రస్ కూడా. సో ఆ కాంట్రాక్ట్ అడ్రస్ ఎలాగా మీరు యాడ్ చేసుకోవాలన్న దానికి కూడా గైడ్ ఇచ్చాడు, బట్ మనం ఛానల్లో చూడండి, మీకు అర్థమవుతుంది, ఓకే. సో వీడు అయితే అన్నీ క్లియర్గా చేస్తున్నాడండి. ఒక క్రిప్టో ప్రాజెక్ట్ అనేది ఏ విధంగా అయితే స్టార్ట్ అవుతుందో ఆ విధంగానే వీడు స్టార్ట్ అవుతున్నాడు. అండ్ వీడు సప్లై 1 billion, అందులో 25% టీమ్ది. సో రిమైనింగ్ మాత్రమే కమ్యూనిటీ,
అది కూడా మీకు సిపెన్ వాడు చేసిన మిస్టేక్ ఏంటంటే ఒకేసారి సప్లై అంతా అందరికీ డిస్ట్రిబ్యూట్ చేశాడు. సో వీడు అదైతే చేయడు. వాడికి వీడి వైట్ పేపర్ చూస్తే మీకు క్లియర్గా అర్థమవుతుంది ఏవిఎం నెట్వర్క్ వాడిది. సో క్లియర్గా ఇచ్చాడనమాట. అంతా కూడా ఒకసారి డిస్ట్రిబ్యూట్ చేయడు, కొంచెం కొంచెం చొప్పున డిస్ట్రిబ్యూట్ చేస్తాడు. సో అలాగే టీమ్ది కూడా కొంచెం కొంచెం మాత్రమే అలొకేట్ చేస్తారు. సో దానివల్ల ఏంటంటే ప్రైస్ అనేది డంప్ అవ్వదు. సో ఇదొకటి. అండ్ ఇంకో స్టెప్ ఏంటంటే ఇందులో చాలామంది ఒక్క నిమిషం అండి ఓపెన్ చేస్తాను. ఇందులో చాలామంది మీరు ఇక్కడ ప్రొఫైల్లోకి వెళ్ళి చూస్తే ఇక్కడ వెరిఫైడ్ అని ఉంది చూసారా. సో ఇక్కడ ఫోన్ నెంబరు అదే టెలిగ్రాము వెరిఫై చేయాలన్నమాట. సో టెలిగ్రామ్ వెరిఫై చేయకపోతే మీకు రెఫరల్ బోనస్ అనేది రాదు. రెఫరల్ బోనస్ మీకు 500 కాయిన్స్ వస్తాయి, అవి రావు. అండ్ రేపు కేవైసీ వచ్చేటప్పుడు ఇది మ్యాండేటరీ అవుతుంది అనమాట. ఎందుకంటే దీనివల్ల మీ ఫోన్ నెంబర్ ఆల్రెడీ వెరిఫై అయిపోయింది. సో నెక్స్ట్ మీకు కేవైసీలో ఇబ్బంది రాకుండా ఉంటుంది. సో ముందు మీరు కేవైసీ అనేది ముందు ఈ స్టెప్ అనేది కంప్లీట్ చేసుకోండి, అప్పుడు మీకు కేవైసీ స్టెప్లో కూడా ఈజీ అవుతుంది అనమాట. సో ఇదొక పాయింట్ నేను చెప్పాలనుకున్నది. అండ్ ఇక్కడ మీరు చూస్తే వీడు ఆల్రెడీ ఏవో ఉన్నాయి, ఇవైతే ఎవరు బై చేయకండి. మ్యాక్సిమం బై చేయడం వలన బెనిఫిట్ అయితే ఉండదు, ఎందుకంటే మనం ఫ్రీ మైనింగ్లో ఉన్నాం కాబట్టి మనం ఫ్రీగానే ఎర్న్ చేద్దాం. సో ఎవరు బై చేయకండి. సో ఇది ఓవరాల్గా ఇందులో మీకు ఎంతవరకు వీలైతే అంతవరకు ఎర్న్ చేసి పెట్టుకోండి కాయిన్స్, ఎందుకంటే మనకు ఫస్ట్ ప్రాఫిట్ ఇందులోనే తీస్తాము. ఎందుకంటే వీడు అప్డేట్స్ అనేవి చాలా ఫాస్ట్గా ఇచ్చాడు అండ్ విత్డ్రాల్ కూడా ఆల్రెడీ ఇచ్చేస్తాను అని పెట్టేశాడు. కాబట్టి దీన్ని అయితే ఎక్కువ మైన్ చేయడానికి ట్రై చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం.